ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక సమాజ మందిరపు అధికారి మనకు కనబడతాడు. సమాజ మందిరపు అధికారి, ఈయన సామాన్యుడు కాదు. అయితే అతని జీవితంలో జరిగింది ఏంటో మనకు తెలుసు. తన కుటుంబంలో మరి 12 సంవత్సరాల తన గారాల పట్టి తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వేళ దేశయ్యను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నీ కుమార్తె మరి చనిపోయింది అనే మాట కూడా విన్నాడు. అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావడం, జనసమూహంలో ఆయన అతన్ని పట్టించుకోకపోవడం, ఆ తరువాత ఎప్పుడైతే అతను వెంటాడుతూనే ఉన్నాడు ప్రభువుని, ఆ సమయంలో దేవుడు అంటాడు కదా, ఎవరో వచ్చారు, ఆ పనివాడు వచ్చి చెప్పినట్టున్నాడు, అయ్యా నీ యొక్క కుమార్తె చనిపోయింది, నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు వచ్చేసి అన్న సమయంలో కుప్పగూలి పడిపోయి ఉంటాడు. నాకు తెలిసి సమాజ మందిరపు అధికారి ఊరకు నుంచొని ఉన్నాడుగా, కుప్పగూలి కింద పడిపోయి ఉంటాడు. ఆ మాట వినిన తోడనే ఆ సమయంలో దేవుడు అతనితో చెప్పిన మాట, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు అనే మాట మనం పలుసార్లు మనం కూడా బాగా వాక్యంలో విని ఉండొచ్చు. కానీ ఉదయకాలాన ఆ రోజున సమాజ మందిరపు అధికారితో ప్రభు చెప్పిన అదే మాట ఈ ఉదయకాలం మనందరితో దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఇది ఉదయకాలపు వాక్యం. ఏంటి వాక్యం? నువ్వు భయపడవద్దు, నమ్మిక ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో మనం ఏది కోల్పోయినా మనం ఇది కావచ్చు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచే అనుభవాన్ని కనుక మనం కోల్పోతే మాత్రం మనం బ్రతకడం అసాధ్యం. ఎవరి మీదైనా అపనమ్మకం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. నేను అంటాను, చాలామంది జీవితాల్లో మరి దేవుడు పరిస్థితిని మార్చివేస్తాడన్న నమ్మిక పోగొట్టుకుంటే మాత్రం మనం బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే దేవుని బిడ్డల్లో దేవుని యందు భయభక్తులు ఉంటాయి. ఏముంటాయి? తప్పనిసరిగా దేవుని యందు సాధ్యమైనంత మట్టుకు ఎవరో కానీ దేవుని యందు భయభక్తులు ప్రతి దేవుని బిడ్డకు ఉంటాయి. కానీ లేనిది ఏంటంటే దేవుని మీద నమ్మిక ఉండడంలో మన జీవితాల్లో. అవునా కదా? నేను అనేది ఏమన్నా తప్ప? దేవుని యందు మన భయభక్తులు కలిగి జీవిస్తున్నాం, కానీ దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అనే నమ్మిక కొన్ని విషయాల్లో ఇక నమ్మిక ఉంచలేకపోతున్నాం. నమ్మిక ఒక విధంగా చెప్పాలంటే మనసు తెరిచి ఒక మాట చెప్పంటే ఏమంటారంటే, నాకు అసలు నమ్మకం కూడా లేదు, ఈ విషయంలో దేవుడు కూడా చేస్తాడు అనే నమ్మకం నాలో ఏ కోసన్నా కూడా కనబడడం లేదు అనే స్థితిలో ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మరొక మాట మనం చదువుకున్న కీర్తన గ్రంథం 115వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చూద్దాం. 115వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలవారలారా యెహోవా యందు నమ్మిక ఉంచండి. వీళ్ళెవరంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే. దేవుడు అంటున్నాడు, అదే ఆ కీర్తనకారుడు ఆ మాట సెలవిస్తూ అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా మీరు యెహోవా యందు నమ్మిక ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మాట అంటే నా ప్రేరేపణలో నాకు అనిపించింది, అన్ని పరిస్థితులు బాగుంటే అందరూ నమ్ముతాం. పరిస్థితులు ఏమాత్రం నిరీక్షణ ఇది జరుగుతుంది అని మనకి నమ్మకం కలిగితే ఎక్కడో అంటారు కదా, ఎక్కడో చోటన్నా కొంచెమన్నా ఆధారం ఉంటే నమ్మొచ్చు. ఇంకా ఇలాంటి మనిషి కావచ్చు, లేకపోతే ఈ పరిస్థితులు మారుతాయి అని ఎక్కడ నాకు అసలు నాకు నమ్మకం కలగట్లేదు. అంటే అన్నీ బాగుంటే అందరూ నమ్ముతారండి. ఏమీ లేని సమయంలోనే ప్రాముఖ్యంగా మరి పరిస్థితులన్నీ మనకు వికటించినప్పుడు మాత్రమే, నమ్మిక కలగని సమయంలోనే నీవు దేవుని యందు నమ్మిక ఉంచమని ఈ ఉదయకాలం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో చూడండి, దేవుని దగ్గరికి యేసయ్య సశరీరుడుగా ఈ యొక్క లోకములో సంచరిస్తూ సేవ చేస్తున్న దినాలలో కుష్ఠవ్యాధి కలిగిన వాడు వచ్చినా స్వస్థపరచమని, ఎవరైనా విడిపించమని వచ్చినా, లేకపోతే మరొకరు ఏ సమస్యతో ఆయన సన్నిధికి వచ్చి అయ్యా మీరు కనికరించండి అని అంటే దేవుడు అన్నమాట మొదటిగా, నీవు నమ్మిక ఉంచుతున్నావా అని ప్రశ్నించాడు. అవునా కదా? మొదటిగా ఆయన అడిగిన ప్రశ్న, నీకు నమ్మకం ఉందా అని దేవుడు అడిగి, నమ్ముతున్నానయ్యా అన్నప్పుడే వారి జీవితంలో కార్యం చేసినట్టుగా మనం చూస్తాం. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆశ్రమ గారు మీరు చక్కగా ప్రశాంతంగా కూర్చొని చెప్తున్నారని మీరు అనుకోవచ్చు,
కానీ ఇదే పోరాటంలో నేను నిలబడి మీతో చెప్తున్నా. ఈ మాటలు నేను కాదు చెప్తుంది, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇది ఎలాంటి మాట, దేనికి సంబంధించిందంటే నమ్మిక లేని విషయాలు నమ్మకం ఉంచమంటున్నాడు దేవుడు. నీవు నమ్ముతున్న దానిలో నమ్మకం కాదు, నీకు దేనిలోనైతే ఇది జరగదు అని నువ్వు అనుకుని పూర్తిగా దానిని పక్కన పెట్టడం కాదు, నిత్యము ఆ సమస్య చేత నువ్వు బాధింపబడుతూ, లేదా ఆ బిడ్డల చేత ఆ యొక్క నీ యజమానుడు కావచ్చు, నీ భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీ పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయిన స్థితిలో నాకు ఏమాత్రం యాయిరు కుమార్తె బలహీనంగా ఉండి నమ్మిక ఉంచమంటే అతను నమ్మిక ఉంచవచ్చు అంతే కదా. అతని కుమార్తె కొంచెం చావు బ్రతుకుల మధ్యలో ఉంటే దేవుడు చూసి నువ్వు నమ్మికొంచు, నువ్వు భయపడొద్దు అంటే నమ్మికొంచవచ్చు. అక్కడ చనిపోయిందని చెప్పిన తర్వాత నువ్వు నమ్మికొంచు అంటే అసలు ఆ తండ్రి అలా నమ్మికొంచుతా. ఆయన కూడా మనిషే కదా, ఒక్కోసారి అంటాం కదా నేను కూడా మనిషినే కదా, దేవుడికి ఎక్కడ నా మీద కనికరం లేదు, నాకు నమ్మిక పుట్టడం లేదని సమస్యలతో మనం కొట్టుమిట్టాడబడుతున్నాము. ఈ ఉదయకాలం దేవుని మాట చొప్పున ఆ రోజున పేతురుతో కూడా అన్నట్లుగా ఈ ఉదయకాలం మనతో అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజున ఒకవేళ ఏదైనా విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నవేమో, ఇప్పటికే ఆ ప్రార్థనలో నీకు నమ్మిక లేకుండా ఉన్నా దేవుడు అంటుండే ఉదయకాలాన్ని నువ్వు నమ్మిక ఉంచు. ఎందుకంటే నమ్మిక, దేవుని యందు విశ్వాసం అనే దానికి ఒక మాట నేను చెప్తాను. ఒక రోజున ప్రాముఖ్యంగా చూడండి, మనం నమ్మిక ఉంచడంలో అంటే మనం దేని యందు నమ్మిక ఉంచుతాం తెలుసా? నెగిటివ్ విషయాల మీద నమ్మకం ఎక్కువ పెడతాం. దేని మీద? ఏదైతే నెగిటివ్గా ఉంటుందో, ఏదైతే కీడు జరుగుతుంది నీకు అని ఎవరైనా చెప్పారనుకోండి, మనకు అర్థం కావాలంటే అంటే నీకు మేలు జరుగుతుందంటే నమ్మకం ఉండదు. ఎవరైనా వచ్చి ఒక సిస్టర్ గారు, ఒక బ్రదర్ గారు దేవుడు వాళ్ళతో ఏం చెప్పలే, వాళ్ళు ఏం చెబుతారంటే ఇంటికి వచ్చినప్పుడల్లా మన మొహాలు చూసి ఏం చేస్తారంటే, అది కొన్ని అమ్మ నేను మీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే చీకటి తిరుగుతుంది మీ ఇంట్లో, లేకపోతే పాము ఏదో తిరుగుతుంది అన్నాడు అనుకో, అది ఇది కాదు మీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే గజ్జలు వినపడుతున్నాయి నాకు అన్నాడు అనుకో, అయిపోయాయి. ఇక ఖచ్చితంగా నమ్ముతారు. ఇంకంతేకాకుండా దేవుడి వల్ల అలాగే జరిగి తీరిద్ది కూడా ఆ ఇంట్లో. ఎందుకంటే నీ నమ్మిక చొప్పున, అవునా కదా, మన నమ్మిక చొప్పున మనం దేనిని నమ్ముతున్నాం? కీడుని నమ్ముతున్నాం. కీడు జరుగుతుంది అంటే సిస్టర్ గారు చెప్పారు కాబట్టి జరిగింది, ఆ సిస్టర్ గారిని మళ్ళీ పిలిపించాలా, మళ్ళీ ప్రార్థన చేయించాలి, నీ నమ్మిక చొప్పున మళ్ళీ జరిగింది. కానీ నీవు దేని అందు నమ్మిక ఉంచుతున్నావు అంటే కీడు జరుగుతుందంటే నువ్వు నమ్ముతున్నావు. కానీ మన నమ్మిక అంతా కూడా కీడు మీద, నెగిటివ్ వాటి మీద నమ్మిక ఉంచుతున్నావు. కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీవు దేవుడు నీ జీవితంలో ఈ కార్యము జరగదు అనుకున్న దానిలో జరుగుతుందని చెప్తున్న ఆ విషయాల్లో నువ్వు నమ్మిక ఉంచుతూ ఉన్నావా? ఇది అడుగుతున్నది నేను కాదు, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీవు చేస్తున్న ప్రార్థనల యందు నీకు నమ్మిక ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్ని జనులు దేవుడిని నమ్ముతున్నారు. ఒక రోజున ఒక ప్రార్థనా మందిరం ఉంది. ఏముంది? ఒక ప్రార్థనా మందిరం ఉంది, అంటే ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ప్రార్థనలు జరుగుతూ ఉంటే చర్చిని ఆనుకొని ఒక సారా కొట్టుంది. ఏముంది? ఓ బ్రాందీ షాప్. చర్చిని ఆనుకొని బ్రాందీ షాప్ ఉంది. ఈ చర్చికి చక్కగా ఎట్లాగే మనకి బలారాధనప్పుడు ఎలా అయితే చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తూ ఉంటారో, అట్లాగే యవనస్తులైన పిల్లలు ఎవరైనా తెల్లని బట్టలు వేసుకుని ఎప్పుడైనా చర్చికి బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఈ తాగుబోతులంతా కలిసి వాళ్ళని అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. చర్చిని ఆనుకొనే ఉండేది. ఇక ఆ సమయంలో ఈ చర్చిలో వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ఏమని? వైరాగ్యం ఎక్కువైపోయి, అయ్యా ఈ బ్రాందీ షాప్ వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, దీన్ని తొలగించయ్యా అని. ఎట్లా తొలగిస్తాడు? ఏమన్నా ఎవరికి నెట్టేయడానికి, విసిరేయడానికి కుదరదుగా, కానీ ప్రార్థనలు చేస్తున్నారు విశ్వాసంతో. నువ్వు కార్యం చేస్తావయ్యా, ఎలాగైనా మాకు ఈ సమస్యలో నుంచి అయితే మాకు విడుదల కలగాలని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే, ఒకరోజు నేను ప్రార్థన బట్టి వాతావరణం మారిపోయింది. వాతావరణం మారిపోయి గాలి తుఫాన్లు వచ్చి మొత్తానికి పడక పిడుగు సారా కొట్టు మీదే పడింది. ఎక్కడ పడింది? సారా కొట్టు మీద పిడుగుపడి మొత్తానికి కూలిపోయింది. జరిగింది ఏంటో తెలుసా? దాంతో ఆగిపోయారా? వీళ్ళంతా సారా కొట్టు వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసేసారు. ఏమన్నా తెలుసా? పలానా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తుంటే మా కొట్టు మీద పిడుగుపడింది కాబట్టి వాళ్ళని ఏదైనా తేల్చండి అని సమస్యను కోర్టులో వేస్తే జడ్జి గారు అందరినీ పిలిపించారు. ఆ రోజున కేసు నడుస్తూ ఉంది. పాస్టర్ గారిని అడిగారు, అయ్యా పాస్టర్ గారు మీ మీద ఇలాంటి ఇది వచ్చింది, ఏం చెప్తారంటే పాస్టర్ గారు ఏమన్నా లేదండి, అదే అలాంటిది ఏమి లేదు. ఏంటంటే
అలాంటి దేవి లేదండి అని కొట్టిపాడేశాడు. కానీ తాగుబోతు మాత్రం అంటాడు, ఏడుస్తా చెప్తాడు, అయ్యా లేదయ్యా లేదు, పాస్టర్ గారు చెప్పేది అబద్ధం, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారయ్యా, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, మేము కూడా ఒక్కోసారి విన్నాము, వాళ్ళ ప్రార్థన మామూలుది కదయ్యా, చాలా శక్తి కలిగింది అది, వాళ్ళ దేవుడు చాలా శక్తిమంతుడు. ఎవరు చదువుతున్నాడు? తాగుబోతాడు చదువుతున్నాడు. పాస్టర్ గారు లేదండి అదే అలాంటిది ఏం లేదండి అంటున్నాడు. చేసావుగా పాస్టర్ గారు, ఎందుకు మర్చిపోయావు నువ్వు? అంటే నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు. తాగుబోతాడు అంటున్న మాట ఏంటంటే వాళ్ళ దేవుడు గొప్పడయ్యా, ఆయన పొగుడుతున్నాడు. ఇక వాళ్ళ దేవుడు శక్తి కలిగిన వాడయ్యా, వాళ్ళ ప్రార్థనలు చాలా బలమైనవయ్యా, వాళ్ళ వల్లే ఇది జరిగిందంటే ఆఖరికి జడ్జి గారు ఇచ్చిన కోర్టు తీర్పు ఏంటి తెలుసా? దేవుడు కార్యాలు చేస్తాడని తాగుబోతు నమ్మలేదు కానీ, ఆ పాస్టర్ గారు నమ్మలేదు కానీ తాగుబోతు మాత్రం నమ్మాడని స్టేట్మెంట్ ఇచ్చి కేసు కొట్టేశాడంట. హల్లెలూయా. కాబట్టి నమ్మకం ఎవరికి ఉంది? ఈ రోజున అన్ని జనులు నమ్ముతున్నారు దేవుడు శక్తిమంతుడు అని. కానీ మన జీవితాలలో కొన్ని కార్యాలు మనకు ఊహకు అందని ఒక బలమైన శక్తి కలిగిన ఆ సమస్యల మధ్యలో మనం వెళుతూ ఉంటే ఏం జరుగుతుందో మనం అర్థం కాకపోవచ్చు. సమస్య దినదినము పెద్దదవుతూ ఉండొచ్చు. బైబిల్లో కూడా మనం చూస్తాం. కేవలం నేను చెప్పిన ఉపమానమే కాదు. ఆ రోజున పేతురు చెరసాలలో వేయబడిన వేళ సంఘమంతా ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న కుమార్తె మనకు తెలుసు రోదే వాళ్ళతో కూడా కలిసి ప్రార్థన చేస్తూ మరి పేతురు గారు విడిపించబడి తర్వాత దైవజనుడు రావటం, తలుపు దగ్గర ఉండి వీళ్ళ ప్రార్థనలో ఉండగానే పాస్టర్ గారు వచ్చి తలుపు కొట్టినప్పుడు చిన్న బిడ్డ వెళ్ళి పేతురు గారు వచ్చారు, నేను వెళ్ళి తలుపు తీస్తానని చెప్పింది. ఏమంది? వాళ్ళందరికీ ఆంటీ పేతురు గారు వచ్చారుక, నేను వెళ్తున్నాను తలుపు తీస్తాను. పనికి మళ్ళీ దాన్ని పేతురు గారు ఎందుకు వస్తారు? మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దేవుడి దల్ల మీకు పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? మేము ప్రార్థన చేస్తున్నాం పేతురు గారి కోసం. తర్వాత ఏం చెప్తారు తెలుసా? పేతురు గారు ఎట్లాగైనా విడిపించబడతారు, ఆ తర్వాత మేము ప్రార్థన చేసామండి మీకోసం అని చెప్పుకోవడానిక? దేనికి చేస్తున్నారు మీరు ప్రార్థన? చిన్న బిడ్డ మాత్రం వెళ్ళి విశ్వాసంతో తలుపు తీయడం, పేతురు గారు అక్కడ ఉండటం మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో. కానీ ఉదయకాలపు వేళ మనం ప్రార్థన చేస్తున్నాం, సమస్య ఎంతటిదైనా కావచ్చు, ప్రభు సన్నిధిలో నేను అందుకే చెప్పింది ఇందాక, నీ మోకాళ్ళను దేవుని సన్నిధిలో వంచు. ఎన్ని గంటలు చేస్తున్నావు అనేది వద్దు. దేవుని సన్నిధిలో అసలు నువ్వు నీ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ మీద వీళ్ళ మీద నన్ను అడిగితే ఇంట్లో వాళ్ళ మీద పలకకుండా ఎన్ని రోజులు మౌన పోరాటం చేస్తే నీ సమస్యలు తీరుతాయి? కొంతమంది ఉంటారు, భర్తతో మాట్లాడి ఎన్నాళ్ళు అవుతుందో, భార్యతో మాట్లాడి ఎన్నాళ్ళు అవుతుందో, పిల్లలతో చూడండి, కోపము తప్పనిసరిగా కోపపడుడి కానీ మీరు పాపం చేయొద్దు. కోపము సాయంత్రానికి సూర్యుడు అస్తమించే లోపల మీరు సమాధాన పడమని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు యేసయ్యే కోపడ్డాడు. ఒకరోజు ఉగ్ర రూపం దాల్చాడు యేసయ్యే. మొత్తం నడికట్టు మీకు మొత్తం నెట్ట వదిలేశాడు. మొత్తం దొరికినట్టు బాధ పెట్టాడు దేవుడు. గల కారణం ఆయన దేవుడు కదా, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కదా. కానీ కొన్ని సమయాలలో మన కోపం ఎదుటివారికి ఇస్తుంది, కుటుంబానికి కొన్నిటికి మనం మేలు చేయాలనుకున్నప్పుడు ఆ వచ్చే సందర్భం వేరు. ఈ రోజున కొంతమంది కుటుంబాల్లో సమస్యలు కలిగితే అలాగే పగబట్టిన నాగుపాములు అలాగే పలుకోకుండా ఉంటే సమస్యలు తీరిపోతాయా? నీకు ఏమైనా బుద్ధి ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివా నువ్వు? ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో నీ చేతుల్లోనే సమస్య సాల్వ్ చేసుకోగలిగినప్పుడు దేవుడు ఎందుకు నీకు? కానీ కొన్ని కుటుంబాలకి మేము విజిటింగ్స్కి వెళ్తాం, అదేందో ఒక్కోసారి ఏమో చక్కటి చిలకా గోరింకలు అన్నట్టుగా చక్కగా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, బాగానే ఉంటుంది. అప్పుడే మనకు అర్థమైపోయింది. ఒక్కోసారి ఇద్దరికి కలిపి ప్రార్థన చేస్తారు, అండమ్మ అంటే రారు దగ్గరికి, ఆయనకి చేయలేక ముందు తర్వాత నేను చేయించుకుంటానన్నప్పుడే మనకు అర్థమైపోద్ది. కాబట్టి ఇవన్నీ ఈ వేషాలు కాదు. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో వేషాలు అన్నట్టుకు ఒకవేళ కష్టంగా ఉందేమో, బాధేస్తుంది. ఎందుకంటే అలాగా మనమేదో పగబట్టి పంతం బట్టి సమస్యలు తీసేసుకోవడం కాదు. నిజంగా నీకు సమస్య ఉంటే, ఆ వ్యక్తి నేను బాధ పెడుతూ ఉంటే నువ్వేం చేయాలంటే మోకరించాలి, ప్రార్థన చేయాలి. నమ్మకమే లేదా? దేవుడు అంటున్నాడు, నీకు నమ్మిక ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. నమ్మిక మాత్రమే ఉంచు. నువ్వు భయంగా ఉంటున్నావు, నా కోసం భక్తితో ఉంటున్నావు, బాగానే ఉంది. కానీ వీటన్నిటికీ మించి నువ్వు నా యందు నమ్మిక ఉంచుతున్నావా? దేవుడు అడిగింది సాక్షాత్తు యాయీరుని బిడ్డ చనిపోయిన సమయంలో అడిగాడు. ఈ రోజున మన జీవితాల్లో సమస్యలు అంత దారుణంగా అయితే మారలేదు కదా. ఒకవేళ అలాంటి స్థితి ఉన్నా నీవు నమ్మిక ఉంచగలిగితే ఉదయకాలపు వేళ, హల్లెలూయా, నువ్వు పాతాళంలోనే ఉన్నా, గోతిలోనే ఉన్నా, సమస్యలో నుంచి దేవుడు నేను విడిపిస్తాడు. దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి, ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి ఒక రోజున ఒక ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు పడిపోయి ఒక చిన్న
కొమ్మను వేలాడుతూ ఉన్నాడు. ఒక చిన్న పొదను పట్టుకొని వేలాడుతుంటే దేవుడిని కేకలు వేస్తూ ఉన్నాడు. అయ్యా ఎవరైనా ఉంటే కాపాడమని అడుగుతూ దేవుడిని కూడా కేకలు వేస్తుంటే దేవుడు అన్నాడంట, నీవు కిందకి దిగు, నువ్వు కాపాడబడతావు అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? కిందకి దిగు, నువ్వు కాపాడబడతావు అంటే, వామ్మో ఈయన దేవుడైనా నన్ను కిందకి దిగమంటే నేను ఏమైపోతాను, ఏ అగాధంలో పడి చచ్చిపోతాను కదా అనుకొని దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు వినకుండా ఆ రాత్రంతా చెట్టుకొమ్మ పట్టుకొని ఆ పొదలు పట్టుకొని వేలాడి ఆ రాత్రంతా వణికిపోయి బాధపడుతున్నాడు. ఆ తర్వాత ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు. కానీ ఎప్పుడైతే తెల్లవారిన తర్వాత అనుకున్నాడంటే, అసలు దేవుడు చెప్పాడు ఏం జరిగిందో ఒకసారి కింద చూద్దాం అని జస్ట్ అట్లా కింద చూస్తే 2 అడుగుల దూరంలో నేల ఉంది. తర్వాత ఏం చేశాడు? కిందకి దిగాడు. రాత్రి సుఖమేముంది, రాత్రి అంతా గజ వణికిపోయాడు. అలాగే ఉదయకాలపు వేళ ప్రార్థన చేస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, యెహోవా యందు మీరు నమ్మిక ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యని దేవుని కంటే గొప్పదిగా మనం చేసినప్పుడే ఆ సమస్య మనకి గొప్పదైపోయి, దేవుడి కంటే అది గొప్పదైనప్పుడు ఇక మనం ఎంత చిన్నవాళ్ళు అయిపోతాం సమస్య ముందు. కనుక సమస్య ఎంతటిదైనా దీనికంటే నువ్వు శక్తిమంతుడు అని దేవుణ్ణి కనుక మనం గొప్పగా చూడగలిగితే, ఆయన ఎదుట సమస్య ఒక పెద్దదిగా ఉండొచ్చే, ఆయన ముందు సమస్య చిన్నదైపోద్ది, సమస్య కంటే నువ్వు ఇంకా చిన్నదాన్ని అయిపోతావు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ నమ్మిక మాత్రం ఉంచు. మొదటిది నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచాలి. అంతేకాదు, ఒకవేళ నీకు నమ్మిక పుట్టడం లేదా, ఇలాంటి నమ్మిక కలిగినటువంటి వాక్యాలు, నీకు ధైర్యాన్ని కలుగు చేసే వాక్యాలని నువ్వు నెమరు వేసుకుంటూ నమ్మిక పుట్టించే భక్తుల చరిత్రలను ఎక్కువగా చదువు, ఎక్కువగా విను. తప్పనిసరిగా ఈ ఉదయకాలపు వేళ దేవుడు అంటున్నాడు, నీ నమ్మికను బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో, ఇదిగో ఈ మాటలు ప్రభు నాతో మాట్లాడాడు, మనిషి కాదు అని నువ్వు విశ్వసించగలిగితే, దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నేను చేయగలనని నీవు నమ్ముతూ ఉన్నావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగే నమ్మిక మాత్రం ఉంచు అని దేవుడు సెలవిస్తూ ఉండగా, ప్రభు సన్నిధిలో తీర్మానపూర్వకంగా మనం ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని తీర్మానపూర్వకంగా విన్న మాటలను బట్టి, అయ్యా ఆ రోజున అంటాడు కదా ఒక వ్యక్తి, నీవు నమ్ముతున్నావంటే, అయ్యా నేను నమ్ముతున్నాను, కాకపోతే అపనమ్మిక నాలోనికి రాకుండా నాకు సహాయం చేయయ్యా అని దేవుడిని అడిగినట్లుగా ఒకవేళ ఆ ప్రార్థన కూడా ప్రభు సన్నిధిలో నువ్వు చేయి. ప్రభా నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయయ్యా, నేను నిన్ను సంపూర్ణంగా నమ్మగలిగిన అనుభవాలు నిజమే. నా జీవితంలో, కుటుంబంలో నేను చూస్తున్న సమస్యలు ఏ కోసానా కూడా నా జీవితంలో ఆశ లేదయ్యా, ఈ పరిస్థితులు మారుతాయి, ఈ వ్యక్తి మారుతాడు, ఈ పరిస్థితుల్లో నుంచి నేను బయటకు వస్తాను, మంచి జీవితాన్ని నేను చూడగలుగుతాను, నా బిడ్డలు దీవెనకరంగా ఉంటారన్న నమ్మిక నాకు లేదు, కానీ నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నానని ప్రభుతో చెప్పు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ్మ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నాయన. అయ్యా నిజమే, పరిస్థితుల వైపు మేము చూసి పూర్తిగా నైనా మా జీవితాలలో అయ్యా నీవు కూడా ఇవి చేయలేవులే అన్నట్లుగా, లేదా నీవే మమ్మల్ని ఒకవేళ అయ్యా ఇదిగో మర్చిపోయావేమోనని, నీవే మమ్మల్ని ఒకవేళ అయ్యా నమ్మించి ఒకవేళ ఈ భక్తి మార్గంలో మేమేమైనా మోసపోయామేమోనని కొన్నిసార్లు కలవరపడుతూ, నా తండ్రి ఇదిగో ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు అయ్యా ఉదయకాలమే నీ స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. నిజంగా ప్రభా, మనుషుల ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. నీ మాటను మేము నమ్మగలిగిన శక్తిని మాకు దయచేయండి అయ్యా. మాలో అపనమ్మికను పూర్తిగా తీసివేయండి అయ్యా. సమస్యను ప్రభ నీకంటే గొప్పదిగా చూస్తున్న ఆ దృష్టి మాలో నుంచి తీసివేయనైనా, సమస్యను నీకంటే గొప్పదిగా చేయకుండా అయ్యా, సమస్య కంటే ఆ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, సమస్య కంటే శక్తిమంతుడు అని నాయన నేను నమ్మగలిగిన అనుభవాలు ఇవ్వండి నాయన. అలాగున్నే తండ్రి నీ యందు నమ్మిక ఉంచి నాయన, ఎలా అయితే పితరుల జీవితాల్లో ఘనమైన కార్యాలు అనుభవించారో, ఈ ఉదయకాలపు వేళ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా మీరు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచండి అన్నట్లుగా ప్రభా, ఆ రోజున నిజంగా యాయిరు ప్రభా ఎలా అయితే నా తండ్రి అయ్యా ఇది నిజంగా కుమార్తె బ్రతికి ఉందంటే నమ్మిక ఉంచొచ్చు నాయన, కానీ చనిపోయిన స్థితిలో కూడా నమ్మాడు అనడానికి అతని క్రియలే మాకు అయ్యా సాక్ష్యం. నమ్మాడు కనుకనే ప్రభా అదిగో అతను ప్రభా తగ్గించుకొని మిమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడయ్యా, కనుకనే అతని జీవితంలో అద్భుతం జరిగిందయ్యా వారి ఎంట కనుక ఈ ఉదయకాలపు వేళ
అయ్యా నీకు అప్పగించుకుంటున్నామయ్యా. మా జీవితాల్లో నమ్మిక ఉంచి నీ ద్వారా గొప్ప కార్యాలు అనుభవించుటకు శక్తినిమ్మని కోరుకుంటున్నాం. ఉదయ కాలమున పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించండి నాయన. నిశ్చయంగా ఈ సంవత్సరం అంతా నీ కనుదృష్టిని వారి మీద నిలిపి కాపుదలనిచ్చి క్షేమాన్నిచ్చి నడిపించండి నాయన. ఉదయకాల ప్రార్థనలో ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో మేలైన కార్యాలను ప్రారంభించి వారిని సాక్షులుగా నిలుపమని యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి ఆయన యందు నమ్మిక ఉంచి ప్రభు ద్వారా అసాధ్యమైన కార్యాలని మీ జీవితంలో ప్రభు ద్వారా సాధ్యపరచుకొందురుగాక. ఆమేన్, ఆమేన్.